యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగులో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి పాండురంగం ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాను ఓ వ్యవసాయ కుటుంబంలో నుండి వచ్చానని, తన తండ్రి గొర్రెల కాపరిగా ఉంటూ కష్టపడి చదివించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గ్రామ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ యువతకు ఎయిమ్స్లో 100 ఉద్యోగాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఊళ్ళో గ్రంథాలయం ఏర్పాటు చేసి అవినీతి నిర్మూలించి మహిళల అభివృద్ధికి తోడ్పడతారని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు పాండురంగం. నేను కొండమడుగు గ్రామవాసి. బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. మా నాన్నగారు గొర్రెల కాపరి. మా కుటుంబం మొత్తం వ్యవసాయం నుంచి ఆధారపడి వచ్చినటువంటి మా జీవనం. మా నాన్న నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA వరకు చదివించడం జరిగింది. కొన్ని పోటీ పరీక్షలకు కూడా ప్రయత్నం చేశాను. SI కొంచెం మిస్ అయిపోయింది. తర్వాత MNCలో ఒక 5 సంవత్సరాలు జాబ్ చేయడం జరిగింది. దాని తర్వాత రాజకీయాల్లో కొంత మలుపు జరగాలి, ఊరు అభివృద్ధి జరగాలి, యువతకి మంచి అవకాశాలు రావాలి, యువతని మంచి దారిలో తీసుకెళ్ళాలి, మంచి జాబులు రావాలన్న ఉద్దేశంతో నేను ఎక్కడైతే సఫర్ అయ్యానో, జాబు కొట్టడంలో నేను ఎక్కడైతే విఫలమయ్యానో అతనిగానే ప్రతి ఒక్క యువకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసే విధంగా అట్లా మోటివేట్ చేస్తూ ప్రస్తుతం మన గడప గడప ప్రచారం చేస్తున్నాను. నా మేజర్ మోటో ఏంటంటే ఈ గ్రామ అభివృద్ధి జరగాలి. ఈ గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరగాలంటే, ప్రస్తుతం కొండమడుగు చాలా పెద్దది అయినప్పటికీ యువకులకు జాబులు రావడం చాలా తక్కువగా ఉన్నది. దాన్ని మనం ఫస్ట్ యువకులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పాండురంగం. నేను కొండమడుగు గ్రామవాసి. బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. మా నాన్నగారు గొర్రెల కాపరి. మా కుటుంబం